యాక్సిడెంట్ రే ఎవరో లారీ గుద్దేసింది రండ్రా. సత్యబాబా నేను ఇంకా ఏ కుక్కో లారీ కింద పడిందని కంగారు పడ్డాను. పోయాడా? పోతాడు. తలకి గట్టి దెబ్బే తగిలింది. దేవుడి వల్ల పోతే బావును, బాకీలో పండగ చేసుకుంటారు. మరే ఇన్నాళ్ళకి పాపం పండింది. దేవుడు ఉన్నాడు. కరెంటు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. హాస్పిటల్ తీసుకెళ్ళరా. హాస్పిటల్ కా ఎందుకు డబ్బులు పోక ఓ జండు బాంగ్ కొనుక్కొని కింద నుంచి పై దాకా రాసుకో, తగ్గిపోతుంది. అనవసరంగా 3 జోకర్ల పేగబడేసి వచ్చాని. వీడియో మండపం మీరైనా తీసుకెళ్ళండిరా. కావాలంటే డబ్బులు ఇస్తాను. ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన పాపపు సొమ్ము తీసుకుంటే ఆ ఉసురు మాకు తగులుతుంది. పద పద. నువ్వునే తీసుకెళ్ళరా. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మా ఆవిడ ఎప్పుడు పడుతుంటే ఏమన్నావురా? డెలివరీ చేయించడానికి డబ్బులు లేనాడు, కడుపు ఎందుకు చేసావురా అని అడిగావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హాస్పిటల్కి వెళ్ళలేనాడు యాక్సిడెంట్ ఎందుకు చేసావు? ఏంటిది? నువ్వేమో సిగరెట్ కాల్ చేస్తున్నావు, ఈడేమో ప్యాకెట్ వేస్తాడు. మీ తమ్ముడు అక్కడ లారీ గుద్దేసింది. ఆ సెంటర్ లో. అయ్యి బాబోయ్, ఏంట్రా ఇది? లారీ గుద్దేసింది. ఎలా కాపాడతావురా? మా పిల్లల్ని మా కాకుండా చేసావు. మరే వాళ్ళు ఉంటే కూలి పని చేసినా మాకు ఇంత కూడెట్టి వాళ్ళు. అందుకే వీడికి హెల్పింగ్ చేయకూడదు. చచ్చిపోతాడేమోరా. పోతున్న మంచిది కదా. వీడు బతితే మన ఇల్లు కేసి మనల్ని బయటికి ఎంటేస్తాడు. ఇక జీవితంలో మన పిల్లలు మన మొహం చూడరు. కరెక్టే. ఈడు పోతే మన ఇల్లు మనకే ఉండిపోతాయి. వీడికి వారసులు కూడా ఎవరు లేరు. ఈడు ఆస్తి మొత్తం మనకే వచ్చేస్తుంది. ఒరే నువ్వు ఇలా బతికుంటాం కంటే లేట్ సత్యబాబుగా గతంలో ఉండిపోవడమే బెటర్ రా. తొందరగా పోగొట్టేమని గుడికి వెళ్ళి దండం పెట్టి వచ్చేదా పద. అలాగే బాయ్ రా. నువ్వు పోయాక డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడం వస్తాం. హ్యాపీ డెత్ జర్నీ. బాయ్. ఒరే జాతక చచ్చిపోయా. సత్యబాబు, సత్యబాబు, అయ్యో ఎంత రక్తం కారిపోయిందో. ఊరోళ్ళట్టువేలే జనగలా తాగాడు. నువ్వు ఇంకోటి కొట్టు. ఏమయ్యా ప్రాణం పోతుంటే అలా చూస్తారేంటి? ఎలా పోతుందో చూద్దామని. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఎవరైనా వచ్చి సాయపడండి. హాస్పిటల్ తీసుకువెళ్దాం రండి. ఏంటమ్ములు ఆడి విషయంలో అంత జాలి చూపిస్తున్నావు? ఆ నిమిషంలో మనిషిలా ప్రవర్తించాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? హెల్ప్ చేయండి. నాకంత విశాల హృదయం లేదు. వస్తా. సత్యబాబు, ఎలా ఉంది? పర్వాలేదు, లేచి కొంచెం నడవగలుగుతున్నాడు. అయితే వెళ్దాం పద. ఎక్కడికి? ఇంటికి. తనని ఇలా వదిలేసా? అయిన వాళ్లే తన పట్టించుకోవట్లేదు, మనకెందుకమ్మా? అది కాదు నాన్న. ఎప్పటికే తనతో ఏ సంబంధం లేని నీకు ఇంకేదో సంబంధం ఉందని ఊళ్ళో జనం అనుకుంటున్నారు. మీరు అనుకోవడం లేదు కదా? పెళ్లి కావలసిన పిల్లవి. పరాయి మగాడికి దగ్గరుండి అన్ని సపర్యాలు చేయాల్సిన అవసరం ఏమిటని రేపు ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్పాలి కదమ్మా. చెమర్చే కంటిని చెయ్యి ఓదార్చింది అంతే. ఉప్మా పెడితేనే అపార్థం చేసుకున్నాడు. నువ్వు దగ్గరుండి ఇన్ని సేవలు చేస్తుంటే దగ్గరవడానికి అనుకుంటాడమ్మా. సత్యబాబుకి ఇప్పుడు మనుషులు లేకపోయినా పర్వాలేదు, తన దగ్గరున్న డబ్బును చూసి డాక్టర్లు బతికించేస్తారు. నువ్వు రామ్మా. ఎలా ఉంది సార్? అవును, వారం రోజులుగా చూస్తున్నాను. వెళ్ళిపోయిన ఆ అమ్మాయి తప్ప మిమ్మల్ని చూడటానికి ఎవరు రాలేదేంటి? నీకెవరూ లేరా? పోగొట్టుకున్నాను. ఓ, అనాథ. అవును, అందరూ ఉన్న అనాథ. నీకు తెలుసో లేదో, ఈ హాస్పిటల్ మీ నాన్నగారు కట్టించిందే.
ఆయన ఆఖరి రోజుల్లో ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది ఆయన చూడడం కోసం తరలి వచ్చేవారు. కులమత భేదాలు లేకుండా ఆయన బతకాలని పూజలు ప్రార్థనలు చేసేవారు. అంతటి మహానుభావుడు కడుపున పుట్టిన నువ్వు ఇంత ప్రమాద స్థితిలో ఉంటే కనీసం నిన్ను చూడడానికి సొంత వాళ్ళు కూడా రాలేదు. చెట్లు వాటికి కాసిన పళ్ళు అవి తినవు, నదులు వాటిలో నీళ్ళవి తాగవు. ఇతరులకు ఉపయోగపడడం కోసమే వాటి. కానీ మనిషి మాత్రం తన కోసమే బతుకుతున్నాడు. తను బతకడం కోసం అవసరమైతే పక్కవాడిని కూడా చంపేస్తున్నాడు. నీ నాన్నగారు మొదటి రకం అయితే నువ్వు రెండో రకం. డబ్బు ఆస్తుల్ని సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది. ఆ మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో కానీ ఒంటరితనం మాత్రం చస్తే రాదు, చచ్చిన రాదు. అందుకే మన పెద్దవాళ్ళు నలుగురితో మంచిగా ఉండాలంటారు. మనం గెలిచినప్పుడు ఆనందం పంచుకునేందుకు నలుగురు, ఓడిపోయినప్పుడు ఓదార్చేందుకు నలుగురు. లేనప్పుడు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. ఏంటి సత్యబాబు టిఫిన్ చేయడానికి మొయ్యేరేళ్ళవంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేయమన్నారు. ఒరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటుందిరా? ఎంత రూపాయో 2 రూపాయలు ఉంటాయి కదా, 550 రూపాయలు అడిగాడు రాయుడు. అది కాక హోటల్లో. అడిగితే మాత్రం మీరు ఇస్తారండి ఈకండి ఆకలితో సావనైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన? ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్ అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది ఎక్కడో తణుకులో ఉందండి. మన ఊరు కృష్ణానగర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంత పొడిగేస్తాడు బిల్లు ఎవడ కడతాడు? మీరే కడతారు. నాకేం దోలా? అదేంటి సత్యబాబు, నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడు కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్లు, దెబ్బలు తగిలితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు. ఈ మాత్రం అందరికి హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జెండు బాంబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జండు బావా తోలుడొచ్చేసింది. అయితే కొబ్బరి నుండి రాయి. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళదా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళా పదండి. పదండి. ఇదిగో నీ ముందే చెప్తున్నాను, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. డబ్బే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులే తొక్కలోడు చేద్దామని ఇచ్చే తక్కువ కటింగ్ ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్, ఆరుమణి మోగపోతే కటింగ్, గిన్నెకి సొట్ట పడితే కటింగ్, గంటికి బొక్క పడితే కటింగ్, జువ్వలు ఎగరపోతే కటింగ్, అవుట్ పేలకపోతే కటింగ్. రేయ్, మనిషి అయితే మాట్లాడొచ్చురా. ఆడ అత్తెలు సత్యబాబురా. పదండి. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి నీ లేదు. తొక్కలో జీప్ ఎవరికి కావాలి? మనమే మోసపోదాం. పదండ్రా, మనకంటే మోసుకెళ్ళండి. శక్తి లేదా ఏంటి? పోతే పోండ్రా. ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకనుకున్నారా? ఖచ్చితంగా దొరకదు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. అది మనసు లేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. గురుగారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనాన్నా నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ అబ్బా చిన్నడా లైట్ లేదురా, ఇవాళ తంతానే ఉండు. నీళ్ళు చుట్టాలు పిలుచుకొస్తా, అందరు చూస్తారు. ఏది ఏమైనా నీ లైట్లే లైట్రా. నీ తొక్కల సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. ఎవరు పర్మిషన్ అడిగి తెచ్చేవి సామాన్లు? అదేంట్రా ఒంటి దురదడితే గోడ పర్మిషన్ కోకుంటావా? మన ఇంట్లో ఫంక్షన్ కదా మన షాప్ నుంచి తెచ్చాను. మన షాప్ కాదు, నా షాప్ అది. ఈ సామాన్లన్నీ మన బాబు సంపాదించింది కాదు. ఎద్దుల సత్యబాబు ఎల్కేజీ ఇండిపెండెంట్ గా సంపాదించుకుంది. తమ్ముడు, సొంత ఇంట్లో ఫంక్షన్ కూడా చూడకుండా ఏంట్రా నువ్వు పరాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నావు? ఆడు కూతురు నీ కూతురు కదా? కాదు, వాడు కూతురే. నా సామాన్లే. ఏంటో ఇక్కడ కూడా చూస్తున్నారు. కొత్త సామాన్లు ప్యాక్ చేసి బండ్లకి ఇచ్చండి. ఒక్క గ్లాస్ మిస్ అయినా వాసిపోతుంది. అలాగే. ఫంక్షన్ ఖర్చంతా మా మామగారు పెట్టుకున్నారా? నా తరఫున కనీసం ఈయన లేకపోతే పరువు పోద్దురా. ఊరంతా టెంట్లు వేసి పట్టపగల లైట్లు వేస్తే పరువు వచ్చేస్తుందా? ఆయన డబ్బులు తీసుకోకుండా ఊతున్న టెంట్ లేయడానికి నేను నాన్నలాగా ధర్మరాజునే కాదు. నీకు మాకంటే మనీయే ముఖ్యం ఏంట్రా? 100% డౌట్ పెట్టుకోకు. రే సామాన్ త్వరగా ఎక్కించండి. ఆగండి. వేసేయమంటారండి? నన్న మీ బామ్మరిదనండి. గట్టిగా విన్నాడంటే నిన్నే వేస్తాడు. నీ రెంట్ ఎంతో చెప్పు, నేను ఇస్తాను. 25,000 కన్సెషన్ ఏమైనా ఉందా? 30 చేసుకో. ఇంగ్లీష్ అర్థం ఉంది. వద్దులే, మొదటిదే ఖాయం చేసుకుందాం. ఇందాక ఆ మిల్లోడు ఇచ్చిన 25,000 ఎలాగి?
ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా బావలా ఉంటాడని చెబుతాను నేను. అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే నేను కూడా అదే చెప్తాను బా. అంతలా చెప్పక్కర్లేదు కానీ ఈ ఇల్లు నాకే అమ్ముతా అని అగ్రిమెంట్ రాయండి, అప్పుడే డబ్బులు ఇస్తాను. ఏంటి ఇచ్చేది? మా బ్రదర్స్ నెల క్రితం ఇల్లు నాకు అమ్మినట్టు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అమ్మని ఇల్లు నీకే అమ్ముతాం బావా, నా దగ్గర దొరికిన కడగల గోకేశారు. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అవగానే నీ దగ్గర ఇచ్చేస్తాం బావ. ఇలా ఎంతమందికి చేశారు? భలే ఐడియా ఇచ్చావే. ఏంటండి ఇది ఇల్లు అమ్మేశారా? అవునే, వాస్తు బాగాలేదంట. నువ్వుంటే ఏం బాగుంటది? బాగా జోక్ చేస్తున్నాడు. ఛీ, ఇన్నాళ్ళు మీరు తాగినా తిరిగినా గుట్టుగా ఇంట్లో పడున్నాం. ఇప్పుడు ఆ ఇల్లే అమ్మేసి ఎక్కడుంటావని? కావాలంటే ఇక్కడే ఉండొచ్చు, అద్దిచ్చి. ఒరే నీకు అసలు బుద్ధుందా? సొంత అన్నలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర ఇల్లు కొంటావా? నేను కొనకపోతే మీ ఆయన కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు. యాండి మీరు నాకు ఒక మాట కూడా చెప్పకుండా. నేను కొనాలనుకున్నది నా కోసమా? మీ నాన్నగారు కట్టించిన ఇల్లు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఓ మ్యూజియం చేద్దామని. మీ తప్పే ఉందిలేండి, దీనికి చెప్పమ్మా. వీళ్ళకి బుద్ధి ఉండాలి గాని. నోరు లెగుతుందంటే ఎక్కువ మాట్లాడితే చెయ్యి చెప్పు కూడా లేస్తుంది. ఇవాళ ఇల్లు అమ్మేశారు, రేపు మమ్మల్ని అమ్మరని గ్యారంటీ ఏంటి? అమ్మితే కొనేసుకోవడానికి మీరైనా కనిపిల్లలేటే పిల్లల తల్లు ఫారినర్స్ కూడా ప్రిఫర్ చేయరు. కాంటాక్ట్ చేశాడు. బేరం దొరికితే అమ్మేసేవాడే నువ్వు. థు, ఇలాంటి బోగ్గాడు సంసారం చేసే బదులు మొగుడు చచ్చాను అనుకుని పుట్టింట్లో పడడం బెటర్. ఛీ పదా. రావే శని మొహం, నీ మొహానికి ఫంక్షన్ చేసుకునే యోగం లేదు. ఏంటొదినా నువ్వు కూడా ఆవేశపడి ఈ టైంలో దాన్ని తీసుకెళ్తానంటున్నావు? వెళ్ళకేం చేయమంటావు? అక్షంతలేసి ఆశీర్వదించాల్సిన వాళ్లే పరాయి వాళ్ళ డబ్బు కోసం 10 మంది ముందు అల్లరి పెడుతుంటే భరిస్తూ ఇంకా ఇక్కడే ఉండమంటావా? ఇంటి పరువును కాపాడాల్సిన వాళ్ళు ఆ ఇంటిని అమ్మేసి నడి బజార్లో నిలబెడితే సిగ్గుపడకుండా ఇంకా ఇక్కడే ఉండమంటావా? బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అంటారు. నీ అన్న కూతురికి నువ్వు చేసిన ఈ మర్యాద ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. ఏంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? అంటే సెంటిమెంట్ సీన్ కదా అని.